మూడవ ప్రకటనకైతే వచ్చేసాము. ఇదిగో పెళ్ళి అనగానే ప్రకటనలు 3 అప్పటికప్పుడే అయిపోయాయి. ఎంత తొందరగా టైం గడిచిపోయిందంటే అంత తొందరగా టైం అయితే గడిచిపోయినట్టుగా అనిపించేసింది. అమ్మో, అప్పుడే 3 ప్రకటనలు కంప్లీట్ అయిపోయాయా అనిపించింది అనమాట. ఇంకా ప్రకటనలు ఎందుకు చదువుతారు, దాని మీనింగ్ ఏంటి అంటే, అసలు నాకు తెలిసిందైతే చెప్తాను. కొందరు పిల్లలకైతే పేరెంట్స్ ఇష్టం లేకుండా పెళ్లి చేస్తూ ఉంటారు కదండి. అట్లా కాకుండా పిల్లలు ఇష్టపూర్తిగా పెళ్లి జరగాలనేది ఇక్కడ మాకు ఒక నియమం అనమాట. మీకు ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులకి ఎవరికి ఇష్టం లేకపోయినా రాతపూర్వకంగా మాకు తెలియచేయండి, ఆ తర్వాత మేము మాట్లాడతామన్నట్టుగా అయితే ప్రకటనలు అయితే చదువుతూ ఉంటారు. 3 ప్రకటనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీక్లో ఎప్పుడైనా మ్యారేజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ప్రకటనలు స్టార్ట్ చేసినప్పటికే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇంకా ఫిక్స్ అయిన తర్వాత ప్రకటనలు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ప్రకటన చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇలా చైర్పర్సన్ గారితోటి కొన్ని వీడియోస్, పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా ఏరియానే అక్కది, చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చి చూసేసరికి ఇక్కడ అన్నయ్య వాళ్ళైతే గడపలకైతే చక్కగా ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉంది. నేను చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అట్లా చాలా నీట్గా వేసేస్తున్నారు. మీకు ఎవరికైనా నా వీడియో చూసిన వాళ్ళకి ఇలాంటి పెయింటర్స్ కావాలి అనిపిస్తే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో మాట్లాడండి. నేనైతే వాళ్ళ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను. మా అన్నయ్య వాళ్ళే. చూడండి, ఫైనల్ అయితే ఇలా ఉంది. ఇంకా మా వదిన అయితే వచ్చి ఎట్లా ఫార్మాలిటీ కోసం ఇంకా పెళ్ళి ఉంది రండి అనేసి అయితే ఇన్వైట్ చేస్తూ ఉందనమాట.